హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను విఆర్కే డైట్లో గ్రీన్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నానండి. నేనైతే బచ్చల కూర తీసుకున్నాను. దీన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినవి ఏదైనా ఆకుకూరలు తీసుకోవచ్చండి. నేనైతే బచ్చల కూర తీసుకున్నాను. పాలకూర, తోటకూర ఏదైనా తీసుకోవచ్చు. అలాగే నేను ఇంకో ఆకుకూర ఉల్లికాడలు, అదే ఉల్లి ఆకు కూడా అంటారు దీన్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. మీ కారానికి మీకు ఎంత కావాలో అంత మిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. బౌల్లో వేసేసుకొని మన ఆమ్లెట్కి తయారీకి వేసుకోవాల్సిన పదార్థాలు వేసుకుందాము. దీంట్లో కొంచెం జీరా వేసుకుందాము. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి మెయిన్ అండి మన విఆర్కే డైట్లో. నువ్వులు, ఇది కూడా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆకుకూర కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం గీ వేసుకొని నెయ్యిలో అయినా కొబ్బరి నూనెలో అయినా వేయించుకోవాలండి. ఇవి మనకు నచ్చిన ఏ ఆకుకూరలైనా తీసుకోవచ్చండి. పాలకూర, తోటకూర, ఏదైనా ఆకుకూరలు ఏదైనా వాడుకోవచ్చు. మనకు కావాల్సిన ఆకుకూరలు మనకు అందుబాటులో ఉండేవి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని కొంచెం కారము వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో ఎగ్స్ వేసుకోవాలండి. నేనైతే 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. విఆర్కే డైట్లో డైలీ 6 ఎగ్స్ తినాలండి. నేనైతే 2 ఎగ్స్ వేస్తున్నాను. అలాగే మనం ఆమ్లెట్ వేసుకోవడానికి కొబ్బరి నూనెతో ఇలా ఆమ్లెట్ వేసేసుకోవాలి. ఎక్కువ పల్చగా వేయొద్దు, కొంచెం మందంగానే ఉండాలి. ఎందుకంటే ఆకుకూరలు వేసాం కదండి, తీయడానికి ఈజీగా ఉండాలని కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కాలాక ఎక్కువసేపు కాలనివ్వాలండి. లోపల ఆకుకూరలు ఉన్నాయి, అవి కూడా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. వన్ సైడ్ కాలాక ఇంకో సైడ్ కూడా కాల్చేసుకొని తీసేసుకోవాలండి. మనకు ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ విఆర్కే గ్రీన్ ఆమ్లెట్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. డైట్లోకి అయితే ఇది బెస్ట్ రెసిపీ అండి. ఇలా డైలీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.